అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ అండి. మనకి ఉషోదయ కంపెనీ వారి సరికొత్త వెంచరు. ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా హై అప్రిషియేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకి ఈ వెంచర్ దగ్గర నుంచి విజయవాడ సిటీ అనేది కేవలం 17 మినిట్స్ జర్నీలో అయితే చేరుకోవచ్చు. అలాగే వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ మనం 6 మినిట్స్ జర్నీలో చేరుకోవచ్చు. ఈ అడవినక్కలం ఏరియా అనేది రాబోయే రోజుల్లో విజయవాడ సిటీలో కలిసిపోయే జోన్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి విజయవాడ సిటీ అనేది నున్న వరకు కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంది. సో ఇక్కడ నుంచి మనకి నున్న దగ్గర నుంచి ఈ అడవినక్కలం ఏరియా అనేది 4 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ 4 కిలోమీటర్స్ అనేది మధ్యలో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ సూరంపల్లి జంక్షన్ ఏదైతే ఉందో సూరంపల్లి దగ్గర మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అడవినక్కలం ఊరిలో 100% రెసిడెన్షియల్ జోన్ లో ఉషోదయ కంపెనీ వారి ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ ఓపెన్ ప్లాట్స్ అండి. 100% రెసిడెన్షియల్ హౌసింగ్ ప్లాట్స్ కింద అయితే చాలా బాగుంటుంది. అయితే ఉషోదయ కంపెనీ వారు ఇప్పటి వరకు విజయవాడ సిటీలో ఏ కంపెనీ కూడా ఫామ్ హౌసెస్ కల్చర్ని తీసుకురాలేదు. సో ఉషోదయ కంపెనీ వారు ఫామ్ హౌస్ కల్చర్ని మన విజయవాడ ప్రజలకు అలవాటు చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో, ఎందుకంటే డెవలప్ అవుతున్న విజయవాడ అండి. ఇప్పటి వరకు మన విజయవాడ అనేది ఒక ఓన్లీ విజయవాడ సిటీ మాత్రమే. సో రాబోయే రోజుల్లో మహానగరంగా మారబోతుంది. ఎందుకంటే ఏదైతే రాజధాని ఉందో రాజధాని నిర్మాణం అనేది స్టార్ట్ అయిందండి. సో ఒక మెట్రోపాలిటికల్ సిటీ ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తే, గతంలో మనం హైదరాబాద్ను చూసుకుంటే కనుక ఒకప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ని మనం చూసుకుంటే హై డెవలప్మెంట్ అయితే జరిగింది. సో ఏదైతే ఈజీ యాక్సెస్ కనెక్టివిటీ ఉందో ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు అలాగే హైదరాబాద్ ఇంకా డెవలప్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. అంటే మెట్రోపాలిటికల్ సిటీగా డెవలప్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది హై డెవలప్మెంట్గా దగ్గర 20 ఇయర్స్ నుంచి కూడా మనకి హైదరాబాద్ సిటీ ఇంకా 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 ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది. మరి అలాంటి అవకాశం మనకి అమరావతి రాజధాని నిర్మాణం వలన విజయవాడ సిటీకి వచ్చిందండి. మరి ఈ తరుణంలో మనకి ఇండస్ట్రియల్ జోన్గా కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న ఈ నున్న అడవినక్కలం ఆగిరిపల్లి జోన్ ఏదైతే ఉందో ఈ ఆగిరిపల్లి జోను అడవినక్కలం ఏరియాని హై డెవలప్మెంట్గా ఇండస్ట్రియల్ జోన్గా నిర్మాణం అనేది చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి తరుణంలో ఈ ల్యాండ్ మీరు ఖచ్చితంగా కొనుక్కున్నట్లయితే హై అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. మరి ఇలాంటి సమయంలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వారైతే అవుతారండి. సో మంచి అసెట్మెంట్ మిస్ అవ్వద్దు. మీకు ఏదైనా డీటెయిల్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి.